పోయింది. ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయడం జరుగుతుంది. అందులో జీలకర్ర వేయడం జరిగింది. తర్వాత 4 eggs పలగొట్టి అందులో వేయడం జరిగింది. ఓకేనా గాయస్? ఈ విధంగా కలపాలి. ఓకేనా? ఈ విధంగా కలపాలి. ఈ విధంగా రైస్ వేయాలి. కళ్యామాకు ఉంటే ఇట్లా పైకి వెళ్ళి కొద్దిగా వేసుకోండి, సరేనా? ఇదే మిరపకాయలు కొద్దిగా వేసుకోవాలి పైకి వెళ్ళి ఇట్లా. కారం 2 స్పూన్లు మీకు సరిపడా మీరు ఎట్లా వేసుకుంటే అలా. తర్వాత కొద్దిగా పసుపు, మీకు తగినంత పసుపు వేసుకోండి. తగినంత ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసుకోండి. తగినంత ఉప్పు వేసుకోండి. రైట్. తర్వాత మంచిగా కలపాలి. ఈ విధంగా కలపాలి. అన్నీ వేసిన తర్వాత కొద్దిగా కలపాలి. జస్ట్ తర్వాత ఇట్లా మూత పెట్టాలి. ఒక 5 minutes ఆగాలి. ఓకేనా గ్యాస్? కొద్దిగా మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకోవాలి. జస్ట్ ఒక ప్రతి 2 నిమిషాలకు ఒకసారి. ఈ విధంగా వేడి వేడి ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారైపోయింది. ఈ విధంగా వేడి వేడి ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారైపోయింది జస్ట్ within 5 minutes. ఓకే గాయస్? రైట్. వేడి వేడి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ.